చక్కెరకేళి అరటి చెట్టు, అరటి కాయలు ఇవి, అరటికాయల చెట్టు ఇది. ఎక్కడ పెడితే అక్కడే కరివేపాకు చెట్లు. ఇక్కడ ఒక మొక్క తీసుకెళ్ళి పాతాలి. ఇది దానంతటికి అదే వచ్చింది మొక్క, జాంకాయ చెట్టు. ఇదంతా తీపించాలి. కాయలు ఉన్నాయి. ఇది దొండపాదు. ఇవాళే వీటి కాయలన్నీ కోసా. ఈరోజు ఇక్కడికి వస్తూనే ఇంకో దొండ చెట్టు పింజులు. ఇవాళ ఒక 1/2 కేజీ కాయల పైనే వచ్చాయి దొండపాదుకి. ఇవన్నీ కింద పడిపోతే ఇందాకలు తీసి వేసా. ఇదంతా క్లీన్ చేయించాలి దీని చుట్టూను. దొండకాయల ఆకులు మధ్యలో ఉండిపోతాయి, కనిపించవు సరిగ్గా. అంతే, 2 రోజులు అయ్యేసరికి పండిపోతున్నాయి. ఇంకా పాదులు ఇవన్నీ ఇలా వచ్చి పని వాళ్ళు దొరకటం లేదు అస్సలు. ఇక్కడ చాలా రోజులు అయిపోయింది. ఈ కొబ్బరి రెడ్గా వస్తాయి కదా, ఎల్లో కలర్లో వస్తాయి కదా బొండాలు, అది ఆ కొబ్బరి చెట్లు ఇవి. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది, ఆ చెట్టు చూపిస్తాను. అదేంటంటే సంపెంగ చెట్టు. కొబ్బరి మొక్కలు కూడా మధ్యలో వేసానండి బాబు. అంతే, పిచ్చి పెరిగేసిన ఆవదం చెట్టు చాలా పెద్దదైపోయింది, కానీ అది ఉంచాను దేనికైనా పనికొస్తుందేమో అని చెప్పి తీపించకుండా. ఇదేదో పాదు, అది గుమ్మడి పాదులు అనుకుంటాను ఇవి. ఇంకో గుమ్మడి పాదే, తీగుమ్మడి పాదు ఇది. ఇది దేనికో చెట్టుకి ఎక్కిసింది. ఈ ఫెన్సింగ్ అంతా పాడైపోతుంది. ఇదంతా కొత్తగా వేయించాం. ఉసిరి చెట్టు ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దదైపోయింది. మధ్య ఇక్కడ రావడం మానేసి